టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. గతంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ గంటా శ్రీనివాస్ స్పీకర్కు లేఖ రాశారు. స్పీకర్ను కలిసి తన రాజీనామాను ఆమోదించాలని కూడా ఆయన గతంలో కోరారు. 2 ఏళ్ల క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటానికి మద్దతుగా ఆయన రాజీనామా చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, అనసి తెలుగుదేశం పార్టీ విశాఖ నార్త్ నియోజకవర్గ శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు రాజీనామాను అసెంబ్లీ ఆమోదించింది. సుమారుగా 2 సంవత్సరాల కిందట టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన రాజీనామా చేశారు. మొదట విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం అంటూ ఆ రాజీనామా చేశారు ఆ సమయంలో. అయితే ఆ తర్వాత స్పీకర్ ఫార్మెట్ లో లేనప్పుడు రెండోసారి స్పీకర్ ఫార్మెట్ లో కూడా రాజీనామాని ఇచ్చారు. స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా ఇవ్వడమే కాకుండా గంటా శ్రీనివాసరావు తన రాజీనామాను ఆమోదించాలని వ్యక్తిగతంగా ఆ స్పీకర్ తమ్మినేని సీతారాం కలిసి విజ్ఞప్తి చేశారు. సో ఆ తర్వాత కాలంలో ఇప్పుడు మరికొద్ది రోజుల్లో ఈ అసెంబ్లీ కాల పరిమితి వస్తున్నటువంటి శాసనసభ్యుల కాల పరిమితి వచ్చే ఎన్నికల సమయానికి ముగుస్తున్న నేపథ్యంలో అన్ని ఇష్యూస్ ఏవైతే పెండింగ్ అంశాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా పరిష్కరించాల్సినటువంటి బాధ్యత అసెంబ్లీకి ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు సంబంధించినటువంటి రాజీనామాను ఆమోదిస్తూ ఆ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ పిపికే రామాచార్యులు నోటిఫికేషన్ జారీ చేశారు. స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఈ రాజీనామాను ఆమోదిస్తూ ఆ నోటిఫికేషన్ జారీ చేసినట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గంటా శ్రీనివాసరావు రాజీనామా 22వ తేదీ జనవరి అంటే నిన్నటి నుండి ఈ రాజీనామా ఆమోదంలోకి వస్తున్నట్టు ప్రధానంగా ఏదైతే విశాఖపట్నం నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రస్తుతం శాసనసభ్యులు లేకుండా వేకెన్సీ ఉన్నట్టు ప్రకటించారు. దీనికి సంబంధించినటువంటి కాపీలన్నింటినీ కూడా ఎలక్షన్ కమిషన్ కి అదేవిధంగా జిఏడికి అన్ని శాఖలకు గంటా శ్రీనివాసరావు కూడా అసెంబ్లీ అధికారులు పంపించారు. సో గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడికి ఎన్నికై ఇప్పుడు గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదంతో సాంకేతికంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి 23 మంది ఎమ్మెల్యేలు 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు 22 మంది శాసనసభ్యుల్లో కూడా ఇప్పటికే గతంలోనే దాదాపుగా 3.5 ఏళ్ల కిందటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి 4 శాసనసభ్యులు దూరంగా ఉన్నారు. సో అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ సంఖ్యాబలం ఈ రాజీనామా ఆమోదంతో మరింత తగ్గిపోయింది. గంటా శ్రీనివాసరావు గతంలో వ్యక్తిగతంగా వచ్చి తన రాజీనామాను ఆమోదించాలని కోరినటువంటి నేపథ్యంలో స్పీకర్ అప్పటి నుండి పెండింగ్ ఉన్నటువంటి ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు. దీంతో అసెంబ్లీ అధికారులు ఆ కాన్స్టిట్యున్సీ వేకెన్సీని ఇప్పుడు ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ సతీష్.